హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 62వ శ్లోకము. ఈ శ్లోకాన్ని విశాఖ నక్షత్రం 2వ పాదం వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశికి, 4వ పాదం వృశ్చిక రాశికి చెందుతాయి. విశాఖ నక్షత్ర అధిపతి గురువు. గణము రాక్షస గణము. శ్లోకము త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్చమశాంతో నిష్టా శాంతిపరాయణం. త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్చమశాంతో నిష్టా శాంతిపరాయణం. త్రిసామ సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృత్ సమః శాంతః నిష్ఠా శాంతిః పరాయణం. పర్యం దేవవ్రతం అనే 3 సామముల ద్వారా సామగానం చేయువారిచే స్తుతింపబడువాడు. సామవేదాన్ని గానం చేయువాడు సామవేద స్వరూపుడు. సర్వదుఃఖాల నుండి ఉపశమనం కావించే పరమానంద స్వరూపుడు. భవరోగానికి ఔషధమై ఉన్నవాడు. గొప్ప వైద్యుడు. మోక్ష సాధనగా సన్యాసమనే ఆశ్రమాన్ని ఏర్పరిచినవాడు. సమమును బోధించినవాడు లేదా ప్రళయంలో సర్వాన్ని శమింపజేయువాడు. శాంతగుణ స్వరూపుడు. ప్రళయకాలంలో సర్వజీవులకు నిలయస్థానమై ఉన్నవాడు. శాంతిని ప్రసాదించువాడు. పునరావృత్తి లేని పరమోన్నత స్థానమై ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు.